సాక్షి వచ్చేటప్పటికి కూటమి కుట్రలు అంటూ జగన్ స్పీచ్ని హైలైట్ చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా, ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా, అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు, నిన్న అవ్వాతాతల పెన్షన్లు నేడు ఆన్గోయింగ్ స్కీమ్స్పై చంద్రబాబు కుట్రలు, ఇష్టానుసారంగా అధికారులు మారుస్తున్నారు, ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది, పేదలకు మంచి చేసి మీ జగన్ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు, రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత చాలా అవసరం, అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి, మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి, నా అక్క చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు గంజాయి అమ్ముతున్నారా, మీపై సంస్కారహీనంగా మాట్లాడే వారికి ఓటుతోనే బుద్ధి చెప్పండి, డ్రగ్స్ కంటైనర్ బుక్ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్చిప్, లంచాలు వివక్ష లేని పాలన కొనసాగేందుకు ఫ్యాన్ గుర్తుపై 2 బట్టలను నొక్కండి అంటూ చంద్రబాబు ఎల్లో మీడియాకు సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్న. భూమి లాక్కున్నట్టు ఒక్కరైతేనే చెప్పాడు. 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వేలు పూర్తి చేశాం, రైతులు భూ యజమానులకు సంపూర్ణ హక్కులే ఈ యాక్ట్ లక్ష్యం, వివాదాలు లేని టైటిళ్లతో మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ, ఇన్సూరెన్స్ కూడా, ల్యాండ్ టైటిలింగ్పై ఇళ్లకు ఫోన్లు చేసి మరీ దుష్ప్రచారం, అసెంబ్లీలో నాడు పయ్యావుల పొగడతలు, బిల్లుకు టీడీపీ మద్దతు, రైతులకు మంచి జరుగుతుందంటూ ఈటీవీలో కథనం, ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగించి దుష్ప్రచారం, రైతన్నకు మంచి జరగాలని 2,000 కోట్లతో మహాయజ్ఞం చేపట్టామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒక్క